భార్గవ్, కౌంటింగ్ ఎట్లా జరుగుతున్నది? ఎవరు లీడ్లో ఉన్నారు? నేనంటే దాంట్లో నాకు వచ్చిన సమాచారం చెప్తున్నా నేను. మీరు అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నారు, ఎవరు లీడింగ్లో ఉన్నారు? ఏ పార్టీ లీడింగ్లో ఉన్నది? ఎగ్జాక్ట్లీ బుచ్చన్న, తెలంగాణకు సంబంధించిన లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా జరిగినాయి. ఫలితాలు పెద్ద ఎత్తున ఫలితాలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ 2-3 పార్టీలు కూడా మెజార్టీ సీట్లు సాధిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్డేట్స్ మన దగ్గరగా క్లియర్ కట్గా ఉన్నాయి. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రామసహాయం రఘురామ్ రెడ్డి ఆయన ముందంజలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున కీలక నేతలందరూ కూడా ఉన్న పరిస్థితి. ఒక డిప్యూటీ సీఎం, 2 మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యురాలు, సో వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అక్కడ సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అక్కడ రఘురామ్ రెడ్డి ఆయన ముందంజలో కనిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా పెద్దపల్లి విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ ఆయన కూడా ముందంజలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కూడా, ఒక ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మరొక వాళ్ళ నాన్న చెన్నూరు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా బలంగా ఉన్న నేపథ్యం. వివేక్ వెంకటస్వామి కుటుంబ నేపథ్యం, వెంకట వాళ్ళ రాజకీయ వారసత్వం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను కూడా గుత్తగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ లీడ్లో కనిపిస్తూ ఉన్నాడు. మరోవైపు నల్గొండ, ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అధికారంలో ఉంది. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ కీ రోల్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీరారెడ్డి ఆయన ముందంజలో కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వరంగల్ ఇది చాలా కీలకంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ముందంజలో ఉంది. ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆరూరి రమేష్ గెలుస్తాడనే ఒక ప్రచారం జరిగింది. అక్కడ మందకృష్ణ మాదిగ దిగి చక్రం తిప్పడం, మాదిగ సామాజిక వర్గం, ఈ ఈక్వేషన్లో ఆత్మీయ సమ్మేళనాలు కావచ్చు, ఇవన్నీ జరిగి బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందని ఒక చర్చ మొదలైంది. కానీ చివరి నిమిషంలో ఇక్కడ కడియం శ్రీహరి రాజకీయ నేపథ్యం కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. కడియం కావ్య అక్కడ ముందంజలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి విషయంలో ఇటుపోతే మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బలరాం నాయక్ ఆయన మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. ప్రజెంట్ ఆయన మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడు కాబట్టి ఆయన ముందంజలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇక జహీరాబాద్ ఇక్కడ బీబీ పటేల్ మొన్నటి వరకు అంటే గతం నుంచి కూడా బీబీ పటేల్ గెలుస్తాడనే ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఇక్కడ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో మనకి ఇప్పుడే అందిన తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత లీడ్లో ఉంది. ఫస్ట్ టైం ఇది రికార్డ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు. మొదటిసారి ఎంఐఎం పార్టీని క్రాస్ చేసి లీడింగ్లోకి వచ్చింది మాధవిలత. గతంలో నుంచి కూడా ఆమె కాంట్రవర్షియల్ వార్తలు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలోనే ఎంఐఎం గతంలో 2004 నుంచి వరుసగా ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కంచుకోటగా మారింది. ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవిలత లీడ్ ముందంజలో ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఇకపోతే జహీరాబాద్లో సురజ్ షట్కర్ వర్సెస్ ఇక్కడ బీబీ పటేల్గా అక్కడ పోటీ నడుస్తూ ఉంది. టైట్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. జహీరాబాద్లో ఏ అభ్యర్థి గెలుస్తాడనే అంశాల గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ఎంఐఎం గురించి మాట్లాడుకోవాలి, హైదరాబాద్ లోక్సభ స్థానం గురించి మాట్లాడుకోవాలి. మాధవిలత ఎన్నడూ లేని విధంగా ఇక్కడ బీజేపీ లీడు ఇవ్వడం ఇప్పుడు పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే ఎంఐఎం పార్టీ చాలా బలంగా ఉంది. 2004 నుంచి కూడా వాళ్ళు పాగా వేసుకొని ఇక్కడ బరిలో ఉన్న నేపథ్యం, గెలిచిన నేపథ్యం. అసదుద్దీన్ ఓవైసీకి చెక్ పెట్టే దిశగా బీజేపీ ఇక్కడ మాధవిలతాన్ని దింపింది. సో చూడాలి చివరి నిమిషంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది హైదరాబాద్ లోక్సభ స్థానం విషయంలో ముఖ్యంగా. ఇక బీజేపీ అప్డేట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, చాలా కీలకమైన అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర. ఆల్మోస్ట్ ఈ అభ్యర్థులే గెలవబోతున్నారని కూడా మైక్ టీవీ దగ్గర కీలకమైన సమాచారం ఉంది. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ ముందంజలో ఉన్నాడు. సో ఆదిలాబాద్ గతంలో సోయం బాపురావు ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థిని మార్చింది అధిష్టానం. సో ఏదేమైనప్పటికీ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునే దిశగా అక్కడ ప్రయత్నాలు కమలం పెద్దలు చేశారు. ముందంజలో గోడం నగేష్ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక మల్కాజ్గిరిలో మాజీ మంత్రి
ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ ముందంజలో ఉన్నాడు. అక్కడ వన్ సైడ్గా ఈటెల రాజేందర్ గెలుపు అవకాశాలు సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వన్ సైడ్గా ఆయనకి ఓట్లు పడ్డాయి. గతంలో ఇదే పార్లమెంటు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రాతినిధ్యం వహించాడు. సో మల్కాజ్గిరి ప్రజలు కొత్తగా ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళని ఆదరించే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఈటెల రాజేందర్కి పెద్ద ఎత్తున ఆయన గెలిచే అవకాశాలను కూడా చాలా సర్వేలు చెప్తున్నాయి. మన దగ్గర గుడిలో తేలింది మల్కాజ్గిరిలో ఈటెల గెలవబోతున్నాడని. ముఖ్యంగా మహబూబ్ నగర్ ఇక్కడ టఫ్ ఫైట్ నడిచింది. టఫ్ ఫైట్ నడిచినప్పటికి కూడా బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ ఇక్కడ ముందంజలో ఉంది. డీకే అరుణ నేపథ్యం డీకే అక్కడ సంఘ్ పరివార్కి సంబంధించిన ఆ వ్యవస్థ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలక నేతలందరూ కూడా ఇక్కడ మహబూబ్ నగర్పై ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ పోటీ చేశాడు. సో దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ బీజేపీ ముందంజలో ఉంది. డీకే అరుణ రాజకీయ నేపథ్యం కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇక్కడ పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బలంగా పనిచేసే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ముందంజలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి డీకే అరుణ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ముందంజలో ఉన్నాడు. గతంలో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా జరిగినటువంటి నిజామాబాద్లో జరిగినటువంటి ఒక సభ, మోడీ సభ, అక్కడ మొత్తం ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసిన పరిస్థితి. పసుపు బోర్డు తీసుకురావడంలో ధర్మపురి అరవింద్ చాలా కీలకంగా వ్యవహరించాడంటూ స్వయాన ప్రధానమంత్రి మోడీ నోట నుంచి ఆ మాట వెలువడంతో నిజామాబాద్ ప్రజలు మరోసారి అక్కడ ధర్మపురి అరవింద్కి లీడ్ ఇస్తున్నారు. నిజామాబాద్లో ముందంజలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అక్కడ పోటీ ఇస్తున్నాడు, గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక కరీంనగర్ సిట్టింగ్ స్థానమైనటువంటి బీజేపీ బండి సంజయ్ మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక నేత. బీజేపీ అక్కడ ముందంజలో ఉంది కరీంనగర్లో. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అక్కడ పోటీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. వన్ సైడ్గా బండి సంజయ్ గెలుపు అవకాశాలు పెద్ద ఎత్తున అంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మన దగ్గర ఉన్న సమాచారం కూడా సో ఇదే కనిపిస్తూ ఉంది. సో భువనగిరి చామల ఇంతకుముందే కొద్దిసేపటి క్రితమే అక్కడ బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉన్నాడు. బీజేపీ అర్థమైనటువంటి బూర నర్సయ్య గౌడ్ ఇంతకుముందు ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చామల కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ముందంజలో ఉన్నాడు. సో అక్కడ భువనగిరి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, రెండు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్లుగా మారాయి. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బూర నర్సయ్య గౌడ్ పోటీ ఇస్తున్నారు గట్టిగా. అక్కడ ఏ సీట్ గెలుస్తారని కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు వరకు బూర నర్సయ్య గౌడ్ లీడ్లో ఉన్నాడు, ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి లీడ్లో ఉన్నాడు. ఇక ఇటుపోతే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. బీజేపీ అభ్యర్థి అయినటువంటి కిషన్ రెడ్డి ముందంజలో ఉన్నాడు. సో దానం నాగేందర్ మరోవైపు అక్కడ గట్టి పోటీ ఇవ్వని పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి దానం నాగేందర్ అక్కడ పోటీ ఇవ్వట్లేదు. వన్ సైడ్గా కిషన్ రెడ్డికి ఇక్కడ ముందంజ ఇస్తున్న పరిస్థితి నెలకొన్నది. భువనగిరి బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కనిపిస్తోంది. మొత్తానికి ఇక్కడ మహబూబ్ నగర్ వర్సెస్ మహబూబ్ నగర్, అదేవిధంగా భువనగిరి, ఈ రెండు సీట్లలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. ఏ క్షణమైనా ఏదన్నా జరగవచ్చనే ఉత్కంఠ నెలకొంది. మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ ఈ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ సంబంధించి అక్కడ అభ్యర్థి కూడా చాలా బలంగా ఉన్నాడు. ఇక్కడ కూడా డీకే అరుణ కూడా చాలా బలంగా ఉంది. ఒకవైపు భువనగిరిలో బూర నర్సయ్య గౌడ్ బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా 60% ఉన్నారు. వాళ్ళందరూ ఓట్లేస్తే ఖచ్చితంగా ఆయన బయటపడతారు. లేదంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. చూడాలి. లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందు ఉండే ప్రయత్నం చేస్తా. కూర్చోన్నా దగ్గరికి వస్తా. నేను ఇక్కడ ఈ లోక్సభ ఎన్నికల ఫలితం